మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలకు వస్తే జిల్లాలో విజయ్ దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి ఐబీ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి, చెన్నూరు పట్టణాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విజయ్ దివస్ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ప్రధాన బజార్ ఏరియాలో రోడ్డు విస్తరణ పేరిట చిరు వ్యాపారులకు చెందిన షాపులను మున్సిపల్ అధికారులు తొలగించడాన్ని నిరసిస్తూ ఈరోజు వ్యాపారస్తులు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు పట్టణంలో పలు షాపులు కూడా మూతపడ్డాయి. ఈ బంద్కు మద్దతు తెలిపి వ్యాపారస్తులకు సంఘీభావం తెలిపారు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలో రోడ్డు వెడల్పు పేరిట చిరు వ్యాపారస్తులకు చెందిన షాపులను తొలగిస్తే ఆ కుటుంబాలు రోడ్డు మీద పడతాయని, వెంటనే ఎమ్మెల్యే వినోద్ అధికారులు కల్పించుకొని ఆక్రమణ ఆపివేయాలంటూ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డిమాండ్ చేశారు. కొమరం భీమాసాబాద్ జిల్లా ప్రధాన వార్తలకు వస్తే కౌటాల మండలంలోని పలు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి సిరిపూర్ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.